హాయ్ అండి. వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. మీకు జున్ను తినాలనుందా? కానీ జున్ను పాలు దొరకట్లేదా? అయితే కండెన్స్డ్ మిల్క్తో ఇంకా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 4 ఎగ్స్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని పొడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. అప్పుడు ఈజీగా అన్నిట్లో కలుస్తుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే ఈ బెల్లం వేసుకోపోయినా పర్వాలేదు. ఎలాగూ కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఒకవేళ నార్మల్ కండెన్స్డ్ మిల్క్ దొరికితే మనం దాంట్లో బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకోవాలి. ఈ జున్ను చేసుకోవడానికి స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కావాలి. ఇప్పుడు ఒక టిన్ కండెన్స్డ్ మిల్క్ని మిక్సీ జార్లో వేసుకుందాము. టిన్నుని కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, చేతులు కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనము ఏదైతే టిన్లో కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ మిల్క్ తీసుకోవాలి. చూడండి, నేను ఎంటీగా ఉన్న కండెన్స్డ్ మిల్క్ టిన్లో మిల్క్ తీసుకుంటున్నాను. ఈ మిల్క్ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా గ్రైండ్ చేసుకుందాం. ఒకవేళ మీరు మిక్సీ వేసేటప్పుడు స్పిల్ అయిద్ది అనుకుంటే హాఫ్ క్వాంటిటీస్తో 2 టైమ్స్ మిక్సీ వేసుకోవచ్చు. అప్పుడు స్పిల్ అవ్వకుండా ఉంటుంది. నేను అలానే చేసుకున్నాను. హాఫ్ క్వాంటిటీస్తో 2 టైమ్స్ గ్రైండ్ చేశాను. అప్పుడు స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఎక్కడైనా ఉండలు కట్టాయేమో చూసుకుంటూ ఉండలు నలిపేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఒక స్టీల్ బౌల్లో తీసుకున్నాం కదా, ఆ బౌల్ని ఈ వాటర్లో ప్లేస్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి ఒక ప్లేట్ ఉంది. నేను ఈ వాటర్ మీద ఆ ప్లేట్ని పెట్టి ఆ ప్లేట్ మీద ఆ బౌల్ని పెడుతున్నాను. ఆ ప్లేట్ని ఒక స్టాండ్లా యూస్ చేస్తున్నాను. అప్పుడు అడుగు అస్సలు మాడకుండా ఉంటుంది. ఈ బౌల్ని ఒక ప్లేట్తో కవర్ చేసుకుందాం. ఇక కుక్కర్ని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. నాకు 4 విజిల్స్ రావడానికి అరౌండ్ 30 మినిట్స్ టైం పట్టింది. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత జున్ను బౌల్ని బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఒక పక్కన ఉంచుదాము. జున్ను రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా మీకు? చాలా బాగుంటుందండి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి తిన్నారు అంటే మీకు ఖచ్చితంగా జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు ఇంకా కావాలా? అయితే మన హోమ్ కుకింగ్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.